నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. బ్రిటన్లోని సౌత్ పోర్ట్ ఇంగ్లాండ్ ప్రాంతంలో హింస చెలరేగింది. ముగ్గురు బాలికలను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు చిన్నారులు అక్కడే చనిపోగా మరో బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనలో పోలీసులు అనుమానంతో ఒక 17 ఏళ్ల యువకుడిని అరెస్ట్ చేశారు. ఇక ఆ ప్రాంత ప్రజలు ఆ యువకుడిని చంపేందుకు పోలీసులపై దాడి చేశారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కానీ ప్రజలు రాళ్లు రువ్వడంతో 20 మంది పోలీసులు గాయపడ్డారు. దీంతో పరిస్థితులు ఉధృతంగా మారాయి. సౌత్ పోర్ట్ ఇంగ్లాండ్ ప్రాంతంలో ఓ స్కూల్లో పిల్లల ఫ్యాషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 11 మంది చిన్నారులపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు బాలికలు 6-7 ఏళ్ల వయసు వారు అక్కడికక్కడే మరణించగా 9 ఏళ్ల మరో అమ్మాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. మరో 8 మంది పిల్లలు, 2 టీచర్లకు గాయాలయ్యాయి. దాడిపై చేసిన వారిలో కార్టిఫ్ అనే ఓ 17 ఏళ్ల నిందితుడిని పోలీసులు అనుమానంతో అరెస్ట్ చేశారు. చిన్న పిల్లలను హత్య చేసిన కిరాతకులను తమకు అప్పగించాలని కోపంతో ఉన్న ఆ పిల్లల తల్లిదండ్రులు, కమ్యూనిటీ ప్రజలు పోలీసులను డిమాండ్ చేశారు. పోలీసులు ఆ నిందితుడిని మరో ప్రదేశానికి తరలిస్తూ ఉండగా పోలీసు వ్యాన్ కు నిప్పంటించారు. పరిస్థితులు ఉధృతంగా మారడంతో పోలీసులు ప్రజలను అడ్డుకునేందుకు లాఠీ చార్జ్ చేయడానికి ప్రయత్నించగా పోలీసులపై ప్రజలు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో 20 మంది పోలీసులకు గాయాలయ్యాయి. ఈ వ్యవహారం సీరియస్ కావడంతో ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ కలగజేసుకోవాల్సి వచ్చింది. ఇక ఆయన ఘటనా స్థలానికి చేరుకుని బాధిత తల్లిదండ్రులకు సంతాపం తెలియజేశారు. అయితే కోపంలో ఉన్న ప్రజలు ఆయనతో దుర్భాషలాడారు. ఇలాంటి హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. అయితే ప్రధాని బాధితులకు న్యాయం చేస్తామని, దోషులకు కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.